వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. నిర్మాణం నిర్వహణ రెండు కళ్ళు. కుటుంబ నియంత్రణ ఉద్యమం 1975 సంవత్సర ప్రాంతంలో మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉవ్వెత్తున సాగింది. దీనివల్ల జనాభా నియంత్రణ బాగానే జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు ప్రతి చోట ప్రతి నోట ఒక మాట వినవచ్చేది. పిల్లలు కనడం గొప్ప కాదు, పెంచి పోషించడం గొప్ప. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదం ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. చాలా వరకు ప్రజలు దానిని అమలు చేశారని చెప్పవచ్చు. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్మాణాలు చేసి నిర్వహణను పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, పిల్లల వసతి గృహాలు, హాస్పిటల్స్, బస్ స్టాండ్స్, బస్ స్టేషన్స్ వీటన్నింటిలో మరుగుదొడ్లు, స్నానాల గదులు చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. పిల్లలు భావి భారత పౌరులు అంటారు. వారి ఆరోగ్యానికి ఎంత చేటు. అవి పరిశుభ్రంగా ఉంటేనే కదా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుండేది. హాస్పిటల్స్లోని మరుగుదొడ్లు చెప్పనలవి కాదు, ముక్కులు మూసుకోవాల్సిందే. బస్ స్టేషన్స్, బస్ స్టాండ్లు సరే. హాస్పిటల్స్లో వాడేసిన సూదులు, గుడ్డలు వాటిని ఎప్పటికప్పుడు తీసే వ్యవస్థ కానరాదు. ఆరోగ్యాన్ని కాపాడే దవాఖానాలే అనారోగ్యం పాలైతే ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇక బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేసి కోట్లు ఖర్చులు చేశామని పత్రికల్లో ఘనంగా ప్రకటనలు ఇస్తారు. ప్రారంభోత్సవ ఆర్భాటాలు అయిపోగానే వాటికి కావలసిన వసతులు కల్పన మారుస్తారు. ప్రారంభోత్సవాలై ఏళ్లు గడుస్తున్న విద్యుత్ శక్తి, నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ వగైరాలు ఎలా ఉన్నాయో చూసేవారు ఉండరు. పాలకులు మళ్ళీ ఒకసారి వాటి స్థితిగతులు చూడాలి. అటువైపు చూడకుంటే ఎలా తెలుస్తుంది నివాస యోగ్యమా కాదా అని తెలిసేది? ఇక జలవనరుల విషయానికి వస్తే ప్రాజెక్టులు నిర్మాణం చేసి వాటి గేట్ల వ్యవహారం చూడకపోతే పంట పొలాల గతేమి కాదు. వేల కోట్లతో ప్రాజెక్టులు కట్టింది సాగు నిరంతటానికే కదా. దాని నిర్వహణ సరిగా లేకపోతే ప్రాజెక్టుల ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఇక కాలువల విషయానికి వస్తే పూడికలు, చెట్లు పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారి కాలువలు తెగే ప్రమాదం ఉంటుంది. కాలువలు చివరి వరకు నీరు అందదు. ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు తెలియక కాదు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. పాలకులు ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలి. వారిపై అజమాయిషి ఉండాలి. ఒకరోజు ఒక నెల చూస్తే సరిపోతుందా? నిరంతరంగా తనిఖీలు జరగాలి. పెద్ద బ్రిడ్జిలు నిర్మాణాలు జరిగి ప్రారంభోత్సవాలకు నోచుకోక ముందే కూలుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకున్న వార్తలు మాత్రం కానరావు. విద్యుత్ శక్తి శాఖ వారు లోగడ వేసిన స్తంభాలు కొన్ని కాలం చెల్లిపోయి కూలిపోయే స్థితిలో ఉంటాయి. సకాలంలో గుర్తించి వాటి స్థానంలో పాతించాలి. తీగలు గాలికి ఉయ్యాలలాగా ఊగుతుంటాయి. వాటిని గుర్తించి సరిచేయించాలి. విషయాలు చిన్నవి అయినా సకాలంలో చర్యలు చేపడితే ప్రమాదాలు తగ్గించవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని రైల్వేల విషయానికి వస్తే ఎన్ని ప్రమాదాలు జరిగినా వారి పద్ధతులు మార్చుకోవడానికి సిద్ధంగా లేదు. పదే ప్రమాదాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారికి నష్టపరిహారం, క్షతగాతులకు మెరుగైన వైద్యం, ప్రగాఢ సానుభూతి తెలపడం తప్ప తిరిగి అవి జరగకుండా చర్యలు కానరావు. రైలు బోగిల్లో మరుగుదొడ్ల అపరిశుభ్రతకు చర్యలు కానరావు. నిర్మాణాలకు ఇంజనీరింగ్ విభాగం ఎలాగో నిర్వహణకు కూడా ఒక వ్యవస్థ ఉండాలి. అది అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు చూడవలసింది. అప్పుడే తగిన ఫలితాలను ఆశించవచ్చు. మరుగుదొడ్లు, స్నానాల గదులకు సులభ్ లాంటి సంస్థలకు అప్పగించాలి. లబ్ధిదారుల నుండి మెయింటెనెన్స్ వసూలు తప్పు కాదు. అపార్ట్మెంట్లలోని నివాసితులు మెయింటెనెన్స్ ఇవ్వడం లేదా? రోడ్డుపై వాహనాలు టోల్ గేట్స్ వద్ద ట్యాక్సులు చెల్లించడం లేదా? అలాగే పారిశుద్ధ్యం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు ఆ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నేషనల్ హైవేస్ రోడ్లు, టోల్ గేట్ల వసూళ్లతో నిర్వహణ చక్కగానే చేస్తున్నారు. మిగతా రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ రోడ్లు కానీ, రోడ్ల భవనాల శాఖ రోడ్లు కానీ గుంతలు లేకుండా నిర్వహణ చేపడితే వాహనాలు బాగా నడవగలవు. మిగతా రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ రోడ్లు కానీ, రోడ్ల భవనాల శాఖ రోడ్లు కానీ గుంతలు లేకుండా నిర్వహణ చేపడితే వాహనాలు బాగా నడవగలవు. ప్రయాణికులు సుఖంగా ప్రయాణం చేయగలరు. పాలకులు బాధ్యతలనెన్నడూ మర్చిపోరాదు. కనువిప్పుతో కథల సాగాలిరా. ప్రజాక్షేమం ప్రభుత్వ ధ్యేయం.